ప్రవీణ్ కుడు షాపు సోనీ లివ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలిసిందేగా బసిల్ జోసెఫ్ మూవీస్ కి క్రేజ్ ఎలా ఉంటుందో. బసిల్ జోసెఫ్ ఉంటే చాలు సినిమా చూసేయాలి. మరి ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే నచ్చింది. ఒక్కసారి అయితే చూడొచ్చు, మర్డర్ మిస్టరీ కాబట్టి. కొంచెం ఓపిక కూడా ఉండాలి, మలయాళం మూవీ కాబట్టి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సినిమా స్టార్టింగ్ లో కళ్ళు దుకాణంలో ఒకరు సూసైడ్ చేసుకున్నట్టు చూపిస్తారు. అసలు అది సూసైడా లేక మర్డరా అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంతోష్ వస్తాడు. తను ఏ కేసు అయినా లాజికల్ గా సాల్వ్ చేస్తాడు. ఈ కేసుని కూడా అదే వేలో సాల్వ్ చేయాలని చూస్తాడు. అసలు మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అండ్ సంతోష్ ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మలయాళం మూవీస్ తో ఇదే ప్రాబ్లం, చాలా స్లోగా చెప్తారు. ఒక 2 hours లో అయిపోయే సినిమాని 2.5 hours డ్రాగ్ చేసి చెప్పారు. అక్కడ ఆడియన్స్ కి అది అలవాటేమో కానీ వేరే వాళ్ళకి మాత్రం కష్టమే. ఈ మూవీ లాస్ట్ 30 minutes మాత్రం చాలా బాగుంటుంది, కానీ మిగతా పార్ట్ అంతా చాలా స్లోగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నాన్ లీనియర్ వేలో స్టోరీని చెప్పడానికి ట్రై చేశారు, కానీ చాలా స్లోగా ఉంది స్క్రీన్ ప్లే. కొంతమంది స్టార్టింగ్ లోనే మర్డర్ చేసింది ఎవరైనా గెస్ట్ చేస్తారు, కానీ డైరెక్టర్ మనల్ని చీట్ చేసే టెక్నిక్ యూజ్ చేస్తాడు. సో మనం మళ్ళీ ఎవరు మర్డర్ చేశారా అని థింక్ చేస్తాం లాస్ట్ వరకు. ఈ మూవీలో బసిల్ జోసెఫ్ యాక్టింగ్ మాత్రం భలే ఉంటది, కానీ కామెడీ పరంగా ఇంకా యూజ్ చేసుకునే స్కోప్ ఉంది, కానీ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో ఇంటెలిజెంట్ గా చూపించి సెకండ్ హాఫ్ లో వీపించేశారనిపించింది. ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటది, షార్ట్ వేసుకుని సగం యూనిఫామ్ వేసుకుని బైక్ మీద ఒకరిని సేవ్ చేయడానికి వెళ్తాడు. ఆ సీన్ భలే అనిపించింది. ఆ సీన్ పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే బీజిఎం కూడా చాలా బాగా సెట్ అయింది. ఇంకా డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని బాగానే చెప్పారు, లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ. కాకపోతే మలయాళం స్టైల్లో చెప్పడం వల్ల వేరే లాంగ్వేజ్ లో చూసే వాళ్ళకి చాలా స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగానే పెట్టారు. అలాగే మర్డర్ చేసే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మలయాళం స్లో పేస్డ్ మర్డర్ మిస్టరీ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్ అయితే కొంచెం ఓపిక చేసుకుని చూడాలి.